హాయ్ అందరికీ. ఏంటి బ్యాక్‌గ్రౌండ్ మారిందనుకుంటున్నారా? సో, బ్యాక్‌గ్రౌండే కాదండి, ఇల్లు కూడా మారిపోయిందనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇప్పుడే అత్తయ్య అయితే ముగ్గేసేసింది. ఈరోజు ఇక్కడికి రావాలనే 4 కల్లా లేచి అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగే వచ్చేసాననమాట. చూసారా? హాయ్ అత్తయ్య గారు. సిగ్గుపడుతున్నారు. ప్రతిరోజు నేను చేసే ఇంట్లో పనులైతే మీరు చూస్తూ ఉంటారు. కానీ అసలు పాతింటికెళ్ళి మా వారేం పనులు చేస్తారు ఏంటి అన్నది సింపుల్‌గా కొంచెం అయితే నేను చూపిస్తాను. పొద్దున్నే అంటే ఈయన 5:30కే లేచేస్తారండి. లేదు అంటే ఒక్కొక్కసారి 6కి లేస్తారనమాట. లేచిన తర్వాత బ్రష్ చేసేసి పాతింటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక అక్కడైతే మా అత్తయ్య గారు ఊడుస్తూ ఉన్నారనుకోండి కలపచెల్లి ముగ్గు పెట్టడానికి. ఈయనేమో ఎడ్ల కొట్టం దగ్గర అయితే ఊడ్చుకొని మొత్తం కూడా అంటే పేడకాళ్ళు తీయకముందే దగ్గరకు ఊడ్చుకొని తర్వాత వచ్చేసి పోగులు ఎత్తేసి ఆ పేడకాలు కూడా ఆ గడ్డితో పాటు తీసి పేడ కుప్పలో అయితే వేస్తారనమాట. ఇక మా దూడేమో మా వారేమో చెత్త ఎత్తుకొచ్చారు ఏదో తినటానికి పెట్టాడు అన్నట్లుగా తిని ట్రై చేసింది. తర్వాత మీకేదో చెప్పాలని వచ్చింది, నాకే అర్థం కాలేదే అమ్మా, నేనేం చెప్పాను నీ తరపు నుంచి అంటే ఇట్స్ ఓకేలే ఆడు తిప్పుకో కెమెరా అని చెప్పింది. ఇక అక్కడ నుంచి ఒక గీద అయితే రావే నీ సంగతి చూస్తా అన్నట్లు చూస్తుంది అనమాట. దీనికి అస్సలు నచ్చను నేను, ఎందుకంటే ఇది కొన్నప్పటి నుంచి నేను ఇక్కడైతే లేను కాబట్టి దీనికి అలవాటు లేదు. ఆ దూడకైతే చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి ఒక అలవాటు అయితే ఉంది. ఇక ఆ పేడకలు మొత్తం ఎత్తేసిన తర్వాత పాలు తీశారు. ఇక దానికైతే చెత్త వేసారనమాట, తింటూ ఉంది. అదేలేండి గడ్డి. నాకు విలేజ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం కొన్ని ప్లేసెస్లో చెత్తనే అంటారు, దానికి యుద్ధాలే జరుగుతూ ఉంటాయి అన్నట్లు మన ఛానల్లో కొంతమంది వచ్చి చెత్త ఏంటి చెత్త అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉండిద్ది, అది మీకు తెలియదు. తెలియనప్పుడు ఒకవేళ అంటారా లేదా అని చెక్ చేసుకోండి తప్ప మీకు తెలియకుండా మీ యొక్క డిసిషన్స్ అయితే కొన్నిసార్లు నా మీద రుద్దొద్దు అని నేను కోరుకుంటున్నాను అనమాట. నాకు అమెరికా వెళ్ళటమేమో కానీ ఇదంతా కూడా ఒక టెన్షన్ అయితే వచ్చేస్తుందండి. అంటే ఏంటబ్బా మనం అంటే వెళ్ళగలమా లేదా ఒక్కొక్కసారి టెన్షన్ కొద్దిగా అయితే మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది కదా, అట్లా. ఇక నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అత్తయ్య టిఫిన్ అయితే వేస్తున్నారనమాట. అంటే మా మామయ్య గారికి మా హస్బెండ్కే ఈరోజు సరిపోతుందంట. సో అత్తయ్యకి అయితే లేదంట, అదే వేస్తున్నారు. అదేంటి మీ వారు ఇక్కడ తింటారా అంటే మ్యాక్సిమం ఇక్కడే తింటారండి, ఎందుకంటే ఉదయాన్నే వస్తారు కాబట్టి ఈయన వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే తింటారనమాట. సో నేనైతే మార్నింగ్ టైంలో టిఫిన్లు ఎక్కువ చేయను, అబద్ధం ఎందుకు ఆడాలి, నిజమే చెప్తున్నాను. ఇక మా మామయ్య గారికి చేయకపోతే ఆయనకి పడట్లేదనమాట. మార్నింగ్ ఏదో ఒకటి తినకపోతే బాడీ సహకరించట్లేదు. 9-10కి అన్నం తిన్నా కానీ ఆయనకి మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి చేయాలి. మనకి ఫ్రిడ్జ్ మెయిన్గా లేదండి సరిగ్గా. మీకు తెలుసు మన ఫ్రిడ్జ్ అన్నది డ్రింకుల కోసమని స్పెషల్గా. నేనేమో మా వారిని ఫ్రిడ్జ్ తీసుకురామంటూ ఉంటాను, ఆయనేమో ఉన్న ఫ్రిడ్జ్ని ఏం చేస్తావు మనకేం పెద్ద షాప్ రన్ అవుతుంది అనేసి వద్దులే ఏం కాదులే అనేసి చెప్తూ ఉంటారనమాట. ఫ్రిడ్జ్ ఉంటేనే కదా మనం ఏదైనా రుబ్బుకున్న ఒక 2-3 రోజులు ఉంచుకోగలుగుతాము. అది రోజుకి ఒకసారి చెయ్యాలి అంటే కూడా కష్టమేనండి. అందుకోసం అనేసి నేనైతే టిఫిన్ ఎప్పుడైనా చేస్తే చపాతీలు పూరీలు కానీ లేకపోతే గనక గోధుమ పిండి బోండాలు కానీ ఉప్మా కానీ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే వీడియో షూట్ చేస్తున్నాను, కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ డ్రెస్సెస్కి సంబంధించినటువంటి వీడియో షూట్ చేస్తున్నాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి శారీ షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అంటే బ్లౌజెస్ అన్నవి మగ్గం వర్క్ చేసి పంపించారండి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, డ్రెస్సెస్ కానీ అండ్ తర్వాత మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ కానీ. వాళ్ళ డీటెయిల్ అన్నవి నేను షార్ట్ వీడియోలు ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ శారీని మా మరిది వాళ్ళ రిసెప్షన్ కోసం అనేసి తెప్పించుకున్నాను. అప్పట్లో ఈ శారీ 2200 రూపీస్ అయితే ఉండేది, ఫుల్ ట్రెండ్ అనమాట. ఇలాంటి శారీ మా మంజుకు కూడా ఉంది. కొంచెం కలర్ అన్నది తను థిక్ ఉండిద్ది, నాది కొంచెం లైట్ వచ్చిద్ది అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిద్ది. ప్రతిసారి కట్టుకున్నప్పుడు
బ్లౌజ్ అన్నది సేమ్ రావటం వల్లో ఏమోనండి అంత ఇదిగా అనిపించలేదు గానీ, ఈరోజు ఈ శారీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ శారీ మీదనే ఫంక్షన్స్‌కెళ్ళి చూసే ఉంటారు గదా! సో, ఇలా బావుందా? అలా బావుందా? కామెంట్ జేయండి. అండ్ రెడ్ కలర్ అయితే బ్లౌజ్‌లో ఉంది గదా! శారీలో ఎక్కడుందనుకోకండి. ఉంది. స్టోన్స్ వర్క్ అన్నది రెడ్ కలర్‌లో వచ్చింది. సో, నేను అన్నిటికి మిక్సింగ్ అయ్యేటట్టే ఆ బ్లౌజ్‌నైతే డిజైన్ చేయించుకున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నాకు అమెరికా వెళ్ళేటప్పుడు ఏరోప్లేన్‌లో కానీ, లేపోతే ఎక్కడైనా ట్రావెలింగ్‌లో హెల్ప్ అవుతుంది అనేసి నేను కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాననమాట. ఇదొచ్చేసి నెక్ పిల్లో అండి. మనం పడుకున్నప్పుడు అటు ఇటు జారిపోతూ ఉంటుందిగా. నాకసలకే సీట్ అన్నది అలా కూర్చొని పడుకోవటం ఇష్టం ఉండదు. కాళ్ళు ఎక్కడో అక్కడ పెట్టాలి. అసలు నేను ఎళ్ళేటప్పుడు ఎలా ఉంటాను అంత ట్రావెలింగ్‌లో చాలా సేపనమాట. అలా కూర్చొని ఎళ్ళటం అంటే నాకు బోర్‌గా అనిపిస్తది. మరి ఎలా ఉంటాను ఏంటో నాకే చాలా డౌట్‌లయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇలా దూరిద్ది అని పెట్టుకుంటుంటే మా వారేమో ఏంటి అదేదో పెద్ద ఏంటి ఆగండి చెప్తాను. సో, రానీకి గనక బెడతారు జూసారా కిరీటం అట్లా ఫీలయ్యి బెట్టుకుంటున్నావా? నేను బెట్టట్లేదని నీకు అనేసి అంటున్నారు. ఇక ఇదొచ్చి మనం అటు ఇటు పడుతున్నప్పుడు హెడ్‌నయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుతుంది. మెయిన్ హెడ్ కంటే నెక్‌ని బాగా జాగ్రత్తగా ఉంచుతుంది. నెక్ అండ్ హ్యాండ్స్‌కి నేను మాత్రం చాలా కేర్ తీసుకోవాలిప్పుడు. అందుకోసమే ఇవన్నీ చూసుకొని తెప్పించుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడేదో వస్తే గిఫ్ట్ ఏమైనా వచ్చిందేమో ఈ కవర్‌లో అని నేను ఓపెన్ చేశాను. తీరా చూస్తే అరె! ఏంట్రా ఇది మీ కడుపులు సల్లగుండా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏందనుకుంటున్నారా? అది బిల్ పేపర్ అండి. అది లోపల ఇచ్చినా సరిపోతదిగా. ఇంత స్పెషల్‌గా ఎందుకు ఇచ్చారు ఈళ్ళు అనేసి ఫీలింగ్ వచ్చింది. తర్వాత నేను ఇంకొకటి తీసుకున్నాను. అది వచ్చి ట్రైపాడ్ అన్నమాట. సో, మళ్ళీ తర్వాత నాకు ఏమైనా కావాల్సి ఉంటాయేమని ఫేస్ కొంచెం క్లీన్ చేసుకోవటానికి డస్ట్ ఉన్నా కానీ, ఏమైనా చిన్న పాటి మేకప్ వేసుకున్నా కానీ ఉపయోగపడతాయని ఇవైతే తెప్పించుకున్నాననమాట. ఇక ఈ ట్రైపాడ్ గురించి నన్ను అడిగారు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టి దాంట్లో షేర్ చేసుకున్నాను. మా వారు గిఫ్ట్ ఇచ్చిన ట్రైపాడ్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది. 2, 3 కేజెస్. అందుకోసమే అదైతే నేను రిటర్న్ ఇచ్చేసాననమాట. ఇక ఇదైతే రూ. 150 పడిందండి. లింక్స్ అయితే నేను షార్ట్ వీడియోలో ఇచ్చాను. ఒకసారి చెక్ జేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి క్వాలిటీ గూడా చాలా చాలా బావుంది ఇదైతే. ఎందుకంటే మనకి 3 సైడ్‌ల నుంచి వచ్చేటటువంటి ఆ స్టిక్‌కి ఎక్కడైతే మనకి బేస్ ఉందో కింద, అక్కడ మనకి స్టిక్‌కి సపోర్ట్‌గా అయితే రింగ్స్ లెక్క ఇవ్వటం జరిగింది. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ లెక్కొచ్చిందనమాట ఇదొచ్చేసి. అండ్ మనకి పొడుగెంతుంది, ఏంటి అండ్ సెల్ పెట్టుకోవటానికి ఎలా ఉంది, మనం తిప్పుకుంటూ కూడా ఇలా పొడుగ్గా పెట్టుకోవచ్చు అండ్ వెడల్పుగా పెట్టుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాననమాట ఇక్కడొచ్చి. అండ్ బ్లూటూత్‌కి కనెక్ట్ చేసి మీరైతే ఫోటోస్ తీసుకోవచ్చు. సో, చాలా కంఫర్ట్‌గా ఉందండి ఈ ట్రైపాడ్ వచ్చేసి. అండ్ తర్వాత పాకెట్ ఫ్రెండ్లీ అంటారు గదా! అట్లా మీరు చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు. వెయిట్ తక్కువుంది. నాకు తెలిసి ఒక 400 గ్రామ్స్ అలా ఉంటది అంతే అనమాట దీని వెయిట్ అన్నది. సో, ఇలా అయితే పెట్టేసుకోవాలి మనం. బ్యాగ్‌లో అయినా సరే, నార్మల్‌గా ఇలా అయినా కానీ పెట్టేసుకోవటమే అనమాట. అండ్ తర్వాత నేను మీషో నుంచి కొన్ని డ్రెసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఏంటి 2ఏనా అనుకోకండి. నేను చాలా రోజుల నుంచి అప్పుడొకటి తీసుకుంటూ మీకు షార్ట్ రివ్యూస్ కూడా ఇస్తున్నాను మీరు చూసినట్లయితే గనక. ఎందుకంటే ఒకేసారి తీసుకోవాలన్నా నాకు బడ్జెట్ అన్నది ఉండాలి కదండీ. సో, అప్పుడొకటి తీసుకుంటూ నేనైతే పక్క కుట్లు ఏయించుకుంటూ ఉన్నాను. మళ్ళీ కొన్ని కొలాబరేషన్‌కొచ్చినియి క్వాలిటీలు బావున్నాయే మీకు రివ్యూస్ ఇస్తూ వాటిని నేను స్టిచ్ చేయించుకొని అంటే లూజ్ ఉంటే గనక టైట్ చేయించుకొని ఆటిని కూడా యూజ్ చేసుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు ఉపయోగపడుతుందని. నీది ఎంత సైజ్ అక్క అంటారు. ఎల్ సైజు. ఆ ఎల్ సైజుకి కూడా నేను అటొక కుట్టు ఇటొక కుట్టు కంపల్సరీగా వేయించుకోవాల్సిందే అనమాట. బట్టల క్వాలిటీ అయితే బానే ఉందండి. మీరు లింక్స్ అడక్కండి. నాకు గుర్తుండదు మీరు అడిగినా గానీ. వీటి లింక్స్ కాకుండా మీరు మీషోలోకి వీటిని స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మనం సెర్చింగ్ దగ్గర ఒక బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి గ్యాలరీలో ఉన్నటువంటి ఈ పిక్స్‌ని మీరు అప్లై చేస్తే మీకు ఇలాంటి పిక్స్ ఎంత క్వాలిటీలో అండ్ రివ్యూస్‌తో సహా చక్కగా వచ్చేస్తాయన్నమాట. టెన్షన్ పడకుండా తీసుకోవచ్చు. నాలాగా ఇద్దామని మర్చిపోయేటోళ్ళ లాంటోళ్ళు మీకు తగిలారనుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారని క్లియర్‌గా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే లింక్స్ అడగండి, ఫాలో అవ్వండి. ఇవి వద్దండి. మీకు ఇవ్వాలి అనిపిస్తేనే నేను ఇస్తాను.
ఇవ్వలేను అంటే ఇవ్వలేననే చెప్తాను. సో, నేను కామెంట్‌లో అన్ని సార్లు అడిగినా ఇవ్వట్లేదు అంటే అవి నాకు గుర్తుండకో, లేపోతే ఎక్కడ తీసుకున్నానో ఐడియా లేకో అయ్యుండిద్ది. సో, అర్థం చేసుకుంటారనైతే కోరుకుంటున్నాననమాట. ఇక మీకు ఈ 2 డ్రెసెస్‌లో ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ జేయండి. ఈలోపు మళ్ళీ నాకైతే ఒక పార్సిల్ వచ్చింది గదా! సో, ఆ పార్సిల్ మీకు చూపిచ్చేస్తాననమాట. ఇదొచ్చేసి ఏంటి అన్నది మీరు ముందుగా గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ జేయండి. నేను ఓపెన్ జేయకముందు దీన్ని షార్ట్ అండ్ లాంగ్ కింద కన్వర్ట్ జేయాలి. షార్ట్ కింద కన్వర్ట్ జేస్తే కొంతమందికి యూజ్ అవుతుంది. ఇలా ఎక్కడికనే కాదు ఎటు వెళ్ళాలన్నా మీకు ట్రాలీ బ్యాగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి గదా! సో, అందుకోసమే అన్నమాట. షార్ట్, లాంగ్ 2 నేను వీటికి సంబంధించి పోస్ట్ చేస్తానండి. ఇక ఇక్కడ చూస్తున్నట్లయితే గనక నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదేమో నేను వదిలిరాను అన్నట్టు పట్టుకొని కూర్చుందనమాట. కాస్ట్ వచ్చేసి రూ. 6,200 పడిందండి. ఒక పెద్ద బ్యాగు అండ్ మీడియం సైజు, చిన్న సైజు బ్యాగులు 3 వస్తాయన్నమాట. ఇది కవర్‌లోంచి తీయటానికే నేను కుస్తీలు పడాల్సొచ్చింది. మా వారిని హెల్ప్ చేయమంటే వీడియో తీయమంటావా, హెల్ప్ చేయమంటావా అని అడుగుతున్నారు. ఇక కొంచెం మా మామయ్య గారే వచ్చి లాగేటప్పుడు హెల్ప్ చేశారనమాట. ఇదేమో స్టిఫ్ అయిపోయి రావట్లేదండి. ఇక అదేమో పైకి కిందకి అవుతుంది, బ్యాక్ సైడ్ ఖరాబ్ అవుతాయో అనేసి ఇక మా మామయ్య గారు పట్టుకున్నారు. కానీ నేనేం పిక్ దిగడానికి అటు నుంచుంటే ఏంటి అటు నుంచున్నో తీవి అమ్మా అంటున్నారు. కాదు మామయ్య గారు పిక్ దిగుతున్నానని చెప్తే సరిపోయింది సాంబరం అనేసి ఇక వెళ్ళిపోయారనమాట. ఇక తర్వాత నేనే కుస్తీలు పడైతే బయటికి తీశాను. షార్ట్ వీడియో కూడా తీసిన తర్వాత ఇక అది తీసేటప్పుడు మాత్రం ప్లీజ్ నా నుంచి దాన్ని వేరు చేయొద్దన్నట్టు అట్టపెట్ట ఫీల్ అవుతుందంట. అసలు మా వారేసే కుళ్ళు జోకులు కొన్ని టైంలో వింటూ ఉంటే ఆయన్ని అరవాలో లేకపోతే నా పని నేను చేస్తున్నాను అరవకుండా ఉండని చెప్పాలో అర్థం కాదు. అన్ని కుళ్ళు జోకులు వేసుకుంటూ ఇది చేస్తారనమాట. నాతో పరిచయం అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఆయన్ని పరిచయం చేసుకుంటే ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్ట ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారనమాట ఆయన అయితే. ఇక ఇవి వచ్చేసి కవర్ చింపేసి నేనైతే మీకు చూపిస్తాను.
ఇక ఇదొచ్చేసి నేను బ్యాగ్ అయితే క్వాలిటీ చెక్ చేసుకుంటున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కాస్ట్ వచ్చేసి 1550 అయితే పడింది, రూ. 1550. అదేంటక్క అంత కాస్ట్ పెట్టారా అంటే, క్వాలిటీ చాలా బాగుంది. లెదర్ అన్నమాట, సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ల్యాప్టాప్ ఒకటి పెట్టుకోవచ్చు, 3 జతలు బట్టలు పెట్టుకోవచ్చు. సో అందుకోసం అనేసి నేనైతే తీసుకున్నాను. ల్యాప్టాప్ ఉందా అక్క అని అడగండి, నాకు ల్యాప్టాప్ లేదు. మామూలుగా ఎవరికైనా కావాలి క్వాలిటీ ఇది ఆఫీస్ వేర్ కింద అనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు అని అయితే నేను చెప్తున్నాను అనమాట. మీరు ఫుల్ వీడియో చూస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయి. అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ తర్వాత మీ సబ్స్క్రైబ్ వల్ల ఇంకా నలుగురికి రీచ్ అయ్యిద్ది. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ అందరి సపోర్ట్ వల్లే నాకు వెళ్ళాలి అన్న థాట్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ తర్వాత ఎలా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ అండ్ ఈ బ్లౌజెస్ అన్నది కామెంట్ చేసేయండి.